నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాలంటే ఇప్పుడు తాజాగా హైకోర్టు తీర్పు అనేది ఆలోచింపజేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మారడం. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి నేను ఇదే పార్టీలో కొనసాగుతాను, పార్టీ నాకు కన్న తల్లి లాంటిది, నాకు మంచి భవిష్యత్తు ఇచ్చిందని చెప్పి మళ్ళీ మరుసటి రోజు 24 గంటలు గడిచేలోపే వేరే పార్టీ కండువా కప్పుకున్న రోజులు అనేక మంది లీడర్సు అలా పార్టీలు మారిపోయారు. మీడియా సాక్షిగా జనాలకు ఒకటి చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు పార్టీలు మారడం. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది అలా ఎవరైతే ఇష్టానుసారం పార్టీలు మారాలనుకుంటున్నారో అలాంటి వారికి ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మీ పదవులు ఊడిపోతాయి, మీ మీద అనర్హత వేటు పడుతుందనే సంకేతాలు ఇస్తుంది. హైకోర్టు ఈరోజు స్పష్టం చేసింది, త్వరగా ఎవరైతే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లోకి వెళ్ళారో, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం వాళ్ళు నేరానికి పాల్పడ్డారో, చట్టాన్ని ఉల్లంఘించారో వారిపై మీరు వెంటనే చర్యలు తీసుకోండి అంటూ కూడా స్పీకర్ కార్యాలయానికి ఆదేశించింది హైకోర్టు. అది కూడా 4 వారాలు డెడ్లైన్ ఇచ్చింది. అంటే దాదాపు 28 రోజుల్లోపు మీరు చర్యలు తీసుకోకపోతే, అంటే ఒకవేళ సహజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇప్పటికే ఉన్నాయి, 3 నెలల్లో చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పార్టీలు మారుతారో, వేరే పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఇంకో పార్టీకి మారిపోతారో వారిపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కానీ దాన్ని ఎక్కడ కూడా స్పీకర్స్ పట్టించుకోవడం లేదు. మళ్ళీ తిరిగి తాజాగా హైకోర్టు ప్రత్యేకంగా చెప్పింది, ఈ దాదాపు అంటే 28 రోజుల్లోపు మీరు చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా ఈ కేసుని సుమోటాగా తీసుకుంటాము, తిరిగి మళ్ళీ విచారణ చేస్తాము అంటూ కూడా హెచ్చరించింది. ఒక రకంగా ఇది హెచ్చరిక అని చెప్పవచ్చు ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారో వారికి సంబంధించి. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ వీడి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇలా ఈ ముగ్గురు కూడా పార్టీ మారారు. మారిన తర్వాత తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది చట్టవిరుద్ధం, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని వీరు ఉల్లంఘించారంటూ కూడా కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద ఇప్పటివరకు కూడా వాదనలు జరిగాయి. సహజంగా పార్టీ మారినప్పుడు పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్ళిన తర్వాత ఏకంగా ఒక ఎన్నికలే గడిచిపోతాయి. 5 ఏళ్ల పాటు వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యేలు అదే పార్టీలో కొనసాగడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇది కూడా అలాగే ఉంటుంది. దానం నాగేంద్ర కూడా ఇలా కంటిన్యూ అవుతారు ఇదే పార్టీలో. అనర్హత వేటు అనేది ఇప్పట్లో సాధ్యం కాని పని అంతా అనుకున్నారు. కానీ హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు అనేది ఒక సంచలనాత్మక తీర్పుగా చెప్పవచ్చు. 4 వారాలు కూడా డెడ్లైన్ ఇచ్చింది. 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామంటూ కూడా హైకోర్టు హెచ్చరించింది. కాబట్టి ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఖచ్చితంగా స్పీకర్ 4 వారాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి. అనర్హత వేటే వేస్తారా, ఇంకా వేరే ఆప్షన్ ఏముంటుంది? సహజంగా చర్యలు తీసుకోవడం అంటే అనర్హత వేటే పడుతుంది. ఒకవేళ ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే 3 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో చెప్పవచ్చు. ఆ 3 చోట్ల కూడా తిరిగి బీఆర్ఎస్ తామే గెలుస్తామని చెప్తోంది. లేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా పక్కన పెడితే, ఎవరైతే ఇష్టానుసారం పార్టీలు మారి మరొక పార్టీలోకి వెళ్ళిపోతారో, అది కూడా ఎమ్మెల్యేగా వేరే పార్టీ గుర్తుతో గెలిచి తర్వాత మరో పార్టీలోకి వెళ్తారో అలాంటి ఎమ్మెల్యేలు ఈసారి పార్టీలు మారాలంటే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తుంది.